ఎందరో ఆర్థిక శాస్త్ర పితామహులు చెప్పిన ఆర్థిక సూత్రాలు, వీటినే 4C కాన్సెప్ట్ అంటారు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్కి ఎలా సంబంధపడిందో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈజ్ 4C కాన్సెప్ట్? క్రియేషన్, కన్జంప్షన్, కన్జర్వేషన్ అండ్ కంటిన్యూషన్. ఈ 4 దశలు ప్రతి కుటుంబంలో ఆదాయం సంపాదించడం నుంచి ఆ కుటుంబానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు, డబ్బులు ఉపయోగించుకుంటూ భవిష్యత్ భద్రత వరకు ఒక చక్రంలా మనిషి జీవితం సాగుతుంది. క్రియేషన్ అంటే ఆదాయం సంపాదించడం. జాబ్ కానీ, బిజినెస్ కానీ, ప్రొఫెషన్ ద్వారా కానీ మనం సంపాదన సృష్టిస్తాం. ఒక కుటుంబానికి ప్రధాన ఇన్కమ్ క్రియేషన్ సోర్స్ అంటే ఎర్నింగ్ మెంబర్. ఇన్కమ్ ఉన్నంత వరకు కుటుంబం సురక్షితం. కన్జంప్షన్ అంటే కుటుంబ ఖర్చులు, ఆహారం కానీ, పిల్లల చదువులు కానీ, రెగ్యులర్ మనం గతంలో తీసుకున్న అప్పులు చెల్లించడం కోసం ఈఎంఐలు కానీ, మెడికల్ కానీ, డైలీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కన్జంప్షన్ కిందకు వస్తాయండి. ఆదాయం లేకపోతే కన్జంప్షన్ కొనసాగదు. సాధారణంగా ఏ కారణం వలన ఆదాయం అయిపోవడానికి అవకాశం ఉంటుందో చూద్దాం. ఆదాయం సంపాదించే వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం ఏర్పడినప్పుడు కానీ, అలాగే ఒకవేళ మరణం సంభవించినప్పుడు కానీ, లేదా ఆ వ్యక్తి వయసు మీద పడి ఓపిక లేనప్పుడు సంపాదన ఆగిపోతే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి వెంటనే క్షీణిస్తుంది. ఇక్కడే లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క అసలు అవసరం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనిషి ఎక్కువ కాలం జీవించి ఉన్నా డబ్బులు కావాలి. ఎర్లీగా చనిపోతే కుటుంబం ఆర్థికంగా నిలబడడానికి కూడా డబ్బులు కావాల్సి ఉంటుంది. కన్జర్వేషన్ అంటే సంపాదన కాపాడడం అండి. మనం సేవింగ్స్ కానీ, పెట్టుబడులు కానీ, మనం సంపాదించే ఆస్తులు కానీ, ఇవన్నీ నిలబెట్టుకోవాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీగా ఉండాల్సిందేనండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కన్జర్వేషన్ యొక్క స్ట్రాంగెస్ట్ టూల్. ఇది సంపద సృష్టిస్తుంది, అలాగే మన సంపదను కాపాడడానికి కూడా రక్షిస్తుంది. ఇక కంటిన్యూషన్ అంటే కుటుంబ ఆర్థిక జీవితం ఆగకుండా గౌరవంగా కొనసాగడం. తగినంత ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పుడు ఎర్నింగ్ మెంబర్ లేకపోయినా ఆ కుటుంబం ఆర్థికంగా కొనసాగుతుంది అనడానికి ఒక తార్కాణం అండి. ఇదే లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క మహత్తర లక్ష్యం. ఇక ఈ 4 కాన్సెప్ట్స్ 4 గురించి ఒకసారి చూసినట్టయితే, క్రియేషన్ అంటే ఆదాయం, కన్జంప్షన్ అంటే ఖర్చులు, కన్జర్వేషన్ అంటే సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్సు, అలాగే కంటిన్యూషన్ అంటే కుటుంబ ఆర్థిక భవిష్యత్తు. ఇన్సూరెన్స్ ఒక ఖర్చు కాదు, అది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. ఆదాయాన్ని రక్షించండి, కుటుంబ ఖర్చులను భద్రపరచండి, సేవింగ్స్ని పెంచండి, భవిష్యత్తును హ్యాపీగా కొనసాగించండి. ఇదే యాడమ్ స్మిత్ యొక్క 4C థియరీని లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అమలు చేసే సరైన మార్గం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.